యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం నుండి 70వ వచనం వరకు. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనం నుండి 7వ అధ్యాయము 9వ వచనము వరకు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు
యేసు నా సమయం ఇంకనూ రాలేదు. నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఈ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని లోకం మిమ్మల్ని ద్వేషింపగలదు గాని దాని క్రియలు చెడ్డవని నా క్రియలు శ్రద్ధవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దాని గూర్చి సాక్ష్యం ఇచ్చి గనుక కనుక అది నన్ను ద్వేషించుచున్నది. ద్వేష మీరు పండుగకు వెల్లుడి, పండుగకు వెళ్ళి నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు నేను ఈ పండుగకు రాను. ఇప్పుడే వెళ్ళనని ఇప్పుడే వెళ్ళాను. వారితో చెప్పాను. వారితో చెప్పి ఆయన వారితో ఇలాగున చెప్పి అయిన వారితో ఇలాగును చెప్పి గలిలయలో నిలిచిపోయాను. గలిలయలో నిలిచిపోయాను.